యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న సిపిఐ ఆధ్వర్యంలో మహాధరణ నిర్వహించారు. అనంతరం ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ సిపిఐకి గతంలో ఒక చరిత్ర ఉంది. తహసీల్దార్ కార్యాలయం గతంలో అవినీతి పాల్పడిన సిబ్బంది జైలుకు పంపడం జరుగుతుంది. ఇప్పుడు రైళ్లకు సంబంధించిన వ్యవసాయ పట్టా పాసు పుస్తకాల రిజిస్ట్రేషన్ లో అవకతవకలు పాల్పడే ప్రభుత్వ ఉద్యోగులను జైలుకు పంపడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు అంజయ్య తదితరులు పాల్గొన్నారు. 2 ఎకరాల 26 గుంటలు పట్టా అవుతుంది. అదే సర్వే నెంబర్లో మరి 2 ఎకరాల 35 గుంటలు అది ఖరాజ్ ఖాతా భూమి కింద రాసి ఉంటుంది. 1964లో దాన్ని ఖరీదు చేసినట్టుగా ఆ రికార్డులో ఉంటుంది. అదే రికార్డుని మరి ముగ్గురు వ్యక్తుల మీద మార్పిడి జరుగుతుంది. చివరకు దాన్ని పాస్ పుస్తకం మరి ఏ మార్గంగా ఇచ్చినారో 2 ఎకరాల 26 గుంటలకు ఇదే ఆఫీస్ నుండి మరి పాస్బుక్ జారీ చేసినారు. కానీ మిగతాది మాత్రం అది లావణ్య పట్ట కింద రాసి ఉన్నది. ఒకరి పేరు తీసేసి దాన్ని ఊషయ్య ఉంటే ఊషయ్యని కొట్టేసి కృష్ణయ్యని చేసి కృష్ణయ్యని కొట్టేసి శంకరయ్య పేరు మీద నమోదు చేసి ఇచ్చినారు. అంటే ఆ భూములు రాసేది, ఆ రికార్డు రాసేది ఎవరు? ఆ రైతు రాసుకుంటాడా? కాదు కదా. నీ ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు చేసినటువంటి తప్పిదాలకు మీరు తీసుకొని లంచాలు తీసుకొని మీరు చేసినటువంటి భాగోతాలకు మరి ఆ రైతు బలి అవుతున్నాడు. ఆ రైతుకు ఆగ్రహం వచ్చినప్పుడు ఆ తిరుగుబాటుకు మరి కారణం మీరే అవుతారు. దాన్ని జాగ్రత్తగా ఈ ఎంఆర్ఓ ఆఫీసు చాలా ఇబ్బందికరంగా, అంటే ఇప్పటిదాకా చెప్పినట్టుగా మన ఎంఆర్ఓ అయితే క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్లు, అదేవిధంగా ప్రభుత్వానికి రావాల్సిన లావాదేవీల వ్యవహారం తప్ప మరి ఇంతవరకు ఆయన పరిష్కరించినటువంటి దాఖలాలు మాత్రం కనబడతలేవు. మరి అది ఇదే ఆఫీసులో మరి అధికార పార్టీకి సంబంధించిన తొత్తుల్లాగా ఇక్కడ ఉద్యోగస్తులు వ్యవహరిస్తున్నారు. దాని ఖబర్దార్. ఇప్పటిదాకా చెప్పినట్టుగా కమ్యూనిస్టు పార్టీ చరిత్ర ఉన్నది. ఇక్కడికి వెళ్ళి ఒక 5 విఆర్ఓని, ఆర్ఐని, ఎంఆర్ఓని, ఆర్డీఓని ఇలా ముగ్గురిని జైలు పంపించిన చరిత్ర ఈ ఎర్రజెండా పార్టీకి ఉన్నది. ఖబర్దార్ చెప్తున్నాం. మీ మరి కాస్త ఇంకా ఓపిక కాస్తున్నాం. మీ పాపాల చిట్టని ఇప్పుతాం. ఇప్పిన తర్వాత మీ సంగతి ఏదో తేల్చి చెప్తామని మరి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రజలని ఈయనకి వచ్చిన తర్వాత రికార్డు రాసేది నీ అధికారులు రాస్తారు, నీ కింద ఉన్న అధికారులు రాస్తారు. కానీ రైతుని నీ రికార్డు తప్పు ఉందంటాడు. ఎవరు రాస్తాడు ఆ రికార్డుని? నీ ఆఫీసర్ రాస్తాడు. దాన్ని సరిచేయడం కోసం నువ్వు ఫీల్డ్ మీదకి వచ్చి ఫీల్డ్ ఎంక్వైరీ చేసి నీ ఆర్ఐని పంపించి ఆర్ఐ తోటి నువ్వు రిపోర్ట్ తీసుకొని సర్వే తీసుకో. ఆయన ల్యాండ్ లో ఉన్నాడా లేడా అది తెలుసుకోకుండా మీరు కాలయాపన చేస్తూ మరి అనేక ఇబ్బందుల్ని రైతు. ఈ ధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి నారాయణపురం శాఖ కార్యదర్శి మల్లారెడ్డి గారికి, ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి జిల్లా మండల నాయకత్వానికి, వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలకు మరి ముందుగా కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ పక్షాన విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి 22A అనే చట్టాన్ని ఇప్పటిదాకా వివరించినట్టుగా మరి ఈ రెవెన్యూ అత్యధికంగా అవినీతి ఎక్కడ ఉన్నది అంటే, ఒక సర్వే చేసిన లెక్కల ప్రకారంగా మొట్టమొదటిగా రెవెన్యూ శాఖలోనే అతిపెద్ద తిమింగళాలు ఉన్నాయి. మరి రెవెన్యూ శాఖ ఎంత దుర్భరమైనది అంటే, లాస్ట్కు ఉదాహరణకు అబ్దులాపూర్ మెట్టిమారో మహిళ అయినా మరి ఆమె పెట్టిన ఇబ్బందికి పెట్రోల్ పోసి తలగబెట్టంత మరి ప్రజలని ఇబ్బందులు పెట్టినప్పుడు ఏదైనా మరి దానికి కోపం వచ్చిన తిరుగుబాటు అనేది తప్పదు. అంటే ప్రజల సమస్యలు ఎదురైనప్పుడు ప్రజల సమస్యలు మరి సరిగ్గా అర్థం చేసుకోకుండా అధికారులు ఒక అధికారానికి సంబంధించినటువంటి వాళ్లకు
తొత్తులుగా వ్యవహరిస్తున్న ఈ ఎంఆర్ఓ కార్యాలయం మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలుగా పనిచేస్తే బాగుంటుందని నేను సూచిస్తున్నా. ఎందుకంటే ఉదాహరణకు కోతలాపురం అనే గ్రామంలో ఒక రైతు మరి